మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరంలోని స్నానఘట్టాలు, శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా పుష్కరాల రేవు, కోటిలింగాల రేవు, గౌతమి ఘాట్ వంటి స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడాయి. పవిత్ర గోదావరి స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు చేసేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు రాజమహేంద్రవరం చేరుకున్నారు. అయితే భక్తుల్లో బద్ధకం కారణంగా గతంలో కన్నా తెల్లవారుజామున వచ్చిన భక్తుల సంఖ్య తక్కువగా కనిపించింది. ఉదయం 9 గంటల తర్వాత భక్తుల తాకిడి ఎక్కువైంది. దీంతో నగరంలోకి వచ్చే రోడ్లు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 2027 గోదావరి పుష్కరాలకు మహాశివరాత్రి ఏర్పాట్లను ట్రయల్ రన్గా అధికారులు భావించడంతో ఏర్పాట్లలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. స్నానఘట్టాలు, శివాలయాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. కమిషనర్ రాహుల్ మీనా స్నానఘట్టాలను పరిశీలించారు. కాగా మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు వితరణ చేసేందుకు దాతలు రోడ్లపైనే టెంట్లు, టేబుళ్లు వేసి బార్లు తీయడం విశేషం. భక్తులకు అడుగడుగున మజ్జిగ, మంచినీళ్లు, టీ, కాఫీ, పులిహోర, పుచ్చకాయ, బొప్పాయి ముక్కలు, అల్పాహారం, భోజనాలు పెద్ద ఎత్తున వితరణ చేశారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎప్పటిలాగే ఊహించిన దానికి మించి భక్తులు తరలి రావడం జరిగింది. ఉదయం 1 గంట నుంచే రావడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఎక్కడికక్కడ ప్రతి దేవాలయంలో ఏదైతే ఎండోమెంట్స్ కమిటీ కూటమి ప్రభుత్వం వేసిందో అక్కడ ఉన్న మా నాయకత్వం ఎవరైతే ఉన్నారో చాలా సమర్థవంతంగా భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, అది దర్శనంలో కానివ్వనండి, లేకపోతే బయట వితరణ ఏదైతే అన్నదానాలు కానివ్వండి, ఏది చేసినా అన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఇది ఒక ట్రయల్ రన్ కింద ఏఐ కెమెరాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాస్ పెట్టి భక్తులు ఎంతమంది సంఖ్య వచ్చారు, ఒక ఘాట్లోకి వెళ్ళిందో ఒక భక్తుడు ఎన్ని నిమిషాల్లో స్నానం ఆచరించి బయటకు వచ్చాడు అన్నది కూడా తెలుసుకోవడం జరిగింది. చైల్డ్ ట్యాక్స్ కూడా వేసాం. ఎక్కడైనా పిల్లలు మిస్ అయితే వాళ్ళు స్కాన్ చేసి తల్లిదండ్రులకి నేరుగా మెసేజ్ వెళ్ళే విధంగా అదొకటి తీసుకొచ్చాం. కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. చాలా బాగా జరుగుతూ ఉందన్నది వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. భక్తులు కూడా ఎక్కడికక్కడ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయని కూడా మెసేజెస్ పెడతా ఉన్నారు. ముందుగా ఇంతలాగా విజయవంతం చేసి ఏదైతే భక్తులు అధిక సంఖ్యలో రావడానికి కారణం కూటమి పైన విశ్వాసం, సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉందన్నది ఒక మంచి ఆలోచన ఉంది ప్రజల్లో. ఈ రోజున ఆలోచనకి, ఆ నమ్మకానికి ప్రజలు, భక్తుల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేసిన ప్రతి ఎండోమెంట్స్ కమిటీ సభ్యులకు, కూటమి నాయకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. రాష్ట్ర ప్రజలకు ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదించే పవిత్రమైన పర్వదినమే మహాశివరాత్రి అని పేర్కొన్నారు. మహాశివుని ఆశీర్వచనం వలన ప్రజలు మంచి జీవితాలు గడపాలని, రాష్ట్రం అద్భుతమైన రీతిలో రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చిట్ట చివరి వ్యక్తి వరకు చేరాలనే సంకల్పంతో ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు మంత్రి వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజానీకం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ మహాశివుని యొక్క ఆశీర్వాదంతో మనందరం కూడా మంచి జీవితాలను గడపాలని, అద్భుతమైనటువంటి ప్రగతిలో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలందరికీ చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అందుబాటులోకి రావాలని, దానికోసమే ఈ ప్రజా బడ్జెట్ను కూడా నిన్న ప్రవేశపెట్టడం జరిగిందనేటువంటి మాటను తెలియజేస్తూ, తప్పనిసరిగా మనందరం కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం నుంచి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి ఏర్పాట్లపై ఎస్పీ డి నరసింహకిషోర్ నిన్న రాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. జిల్లా వ్యాప్తంగా స్నానఘట్టాలు, శివాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలు, సోలార్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశామని, క్యూలైన్ల వద్ద మరియు ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని, అవసరమైన చోట తాత్కాలిక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు. అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో సీతానగరం ములకల్లంకలో శుక్రవారం అర్ధరాత్రి గనుల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్న 2 లారీలను సీజ్ చేశారు. ఇసుక తవ్వుతున్న సంబంధిత పట్టా భూములు, రీచ్కు కేటాయించిన శాండ్ సప్లై పాయింట్ ఐడిని బ్లాక్ చేశారు.
పట్టా భూముల యజమానులకు నోటీసులు జారీ చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడతామని జిల్లా గనుల శాఖ అధికారి ఫణిభూషణ్ రెడ్డి తెలిపారు.